అలాగే మన విశ్వాసమైన మనము, రక్షించబడిన మనము క్రీస్తులో ఒక కొమ్మగా జలపరచబడిన మనము, కొమ్మ అనేటువంటి నీ నుండి, నా నుండి, మన నుండి, మన అందరం కూడా ఒక చెట్టు నుండి ఇచ్చిన కొమ్మలు. కొమ్మ నుండి కొమ్మ, కొమ్మ నుండి కొమ్మ, కొమ్మ నుండి కొమ్మ, కొమ్మ నుండి కొమ్మ. ఒక పెద్ద మహారాష్ట్ర నరికామంటే ప్రతి చెల్లని నరికితే కొన్ని వందల వేల చెలవు ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యము రక్షించబడిన మనకు ఏమంటుందంటే, యోసేపు విషయంలో మీ నీవు ఫలించేది కొమ్మ, యోసేపు ఫలించేది కొమ్మ, ఓట యొద్ద నాటబడిన వాడు అన్నమాట. ఓట యొద్ద, ఓట రక్షించబడిన విశ్వాసం యొక్క హృదయంలోకి జీవజలపు ఓటలు నదులుగా ప్రవహించాలి. మీ భక్తిని మీకు ఎంతకాలంగా మీరు ఒక్కొక్కరు మార్చుకుంది. ఇది ఎలా ఉన్నా చుక్కల విశ్వాసవా, మచ్చల విశ్వాసవా, పుట్టుమచ్చల విశ్వాసవా, లేక ఒక నదీ ప్రవాహమా? గ్రోత్ వర్షము చుక్కలు చుక్కలుగా పడుతుంది. ఆ చుక్కలు ఏకమై చిన్న దారగా ఉంటుంది. దారలు ఏకమై ప్రవాహంగా ఉంటుంది. ఆ ప్రవాహము ఒక వాగులుగా మారుతుంది. ఆ వాగులు కలిసి నదులుగా మారుతుంది. నదులన్నీ కలిసి మహాసముద్రులు కలుస్తాయి. ఇది మహాసముద్రం కలిసేటువంటివి పెద్ద పెద్ద నదులు పెడితే దానిలో మీరు అన్నీ కూడా దానిలో నదుల్లో కలుస్తున్నప్పుడే అన్నింటినీ కలుపుకున్నప్పుడు ఇది నది అవుతుంది. నదులన్నీ కలిసి ఆయా ఆయా మార్గంలోకి సముద్రంలో ప్రవేశించి సముద్రంలో ఎక్కువ. కాబట్టి మనం వ్యక్తిగానూ పోల్చుకుంటే, ఒక కుటుంబంగా పోల్చుకున్నా, ఒక సంఘముగా పోల్చుకున్నా, ఒక సహవాసంగా పోల్చుకున్నా, మనము ఒక నది ప్రవాహం అనే దానిలో అనేక వాగులు కలిసినాయి. అనేకమైనటువంటి పక్క నుంచి వచ్చిన నీళ్లు కలిసినాయి. అవన్నీ కలిపినప్పుడు చివరిగా పిలిచే పేరు ఏంటంటే ఒక నది ప్రవాహం. కాబట్టి యోసేపు గురించి భయపడిన మాట ఏంటంటే, యోసేపు ఫలించేది కొమ్మ. ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు 10 కొమ్మలు ఉంటే ప్రతి కొమ్మలు కాయలు కాస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చూస్తే కొన్ని కొమ్మలు నేను ఒక కొమ్మ కింద చాలా కాయలు అండి, ఒక కొమ్మ రాతో కాయలే ఉన్నాయి. చెట్టులో ఉన్న కొమ్మే కానీ ఒక కొమ్మ, ఈ కొమ్మ కాయలు కాయలేదురా, ఈ కొమ్మ ఎంత బాగా కాసిందో. ఇంట్లో ఒక చెట్టు ఉందనుకోండి, ఇంట్లో 5 ఉన్నారనుకోండి, ఆ చెట్టు 5 కొమ్మలు ఉన్నాయనుకోండి, మనిషికి ఒక కొమ్మల పేరు పెట్టుకున్నారు. ఇది మనిషికి వచ్చే మనిషికి ఒక మనిషి ఈ కొమ్మ నాది, ఈ కొమ్మ నాది, ఈ కొమ్మ నాది. కాలం వచ్చింది, పూత పోసింది, కాయలు కాసింది. ఎవరి కొమ్మ కాయలు వాళ్ళే తెలాలి. కానీ వచ్చి కొమ్మ కాయలు కాయలేదు. చెట్టులో ఉన్న కొమ్మల్లో ఒక కొమ్మే కానీ అది కాయలు కాయలేదు. మీరు కొమ్మలు బాగా కాసినాయి. ఆ పద్ధతి ఏంటి? ఎవరి చెట్టు కొమ్మ కాయలు వాళ్ళే తినాలి. మరి ఎట్లా? మన సంఘంలో ఉన్న, సహవాసంలో ఉన్న, కుటుంబంలో ఉన్న, వ్యక్తిగా ఉన్నా కానీ దేవుడు నిన్ను కోరుకున్నాడు. You are one of the branch of a tree. చెట్టులో ఒక కొమ్మ, సహవాసంలో ఒక సంఘం.
సంఘంలో ఒక విశ్వాసివి, ఒక వ్యక్తివి, యువర్ మెంబర్ ఆఫ్ ద చర్చ్. ఎల్ఏఎఫ్ సహవాసమైన దానిలో ఎన్నో సంఘాలు, ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. వాటిలో విజయవాడ అనేది ఒకటి, ఇది ఒక సంఘం, ఏ బ్రాంచ్. దాస్ అన్నాడు, బ్యాంకులో పనిచేసాడు. అక్కడ అదేమిటి మ్యూజియంలో చేసేది బ్యాంక్ పేరు, ఈ ఊరి పేరు అడవి నెక్కం. అడవి నెక్కం పల్లెటూరుగానే ఉంది. అలా ఒక వ్యక్తి వచ్చాడట, ఆటోలో వేసుకొచ్చాట రెండు బస్తాలు డబ్బులు వేసుకొచ్చి, మేనేజర్ ఈ డబ్బులు బ్యాంకులో అయిపోయాయి అన్నారు అకౌంట్లో. ఎంత సార్ నాకేం తెలుసాయా, ఎంత అంటే నాకేం తెలుసు, నువ్వే లెక్కేసుకుని దాంట్లో వేసుకో. సాధారణ మనిషిగా ఉన్నాడు. బస్తాలతో ఇచ్చే డబ్బులు, ఊరు చిన్నది, పల్లెటూరు, ఇచ్చినంతలో కూడా మామూలు సాధారణ మనిషిగా ఉన్నాడు. తెచ్చిన అమౌంట్ ఎంత, ఎక్కువ ఫ్రమ్ ఏ విలేజ్, చిన్న గ్రామంలో నుండి సాధారణ బట్టలు వేసుకున్న మనిషి ఆటోలో వచ్చే కార్లు రాలా, 60 లక్షలు, కోటి రూపాయల కార్లు వచ్చి కోట్లు తెచ్చాడు. ఎంతో లెక్కేయడం మనకు రాదు. ఎంత ఉందంటే అంత ఇవ్వమంటాడు. ఎంత డబ్బు సంపాదించాడు. ఈ ఎండ్ ఆకారం లేదు, ఎడ్యుకేటెడ్గా కనపడలేదు, మంచి వస్త్రదాలు సమ్మో కోటీశ్వరుడుగా కనపడలేదు, కారు చూస్తే కారు లేదు, చెప్పులు చూస్తే సాధారణంగానే ఉన్నాయి. ఎంత అంటే నాకు లెక్కదండ్రులు లెక్కేసుకోమంటున్నాడు. అరే తప్పు లెక్కేస్తున్నాను, ఏమో ఎక్కడ లెక్కేసేటువంటి స్తోత్రం లేదు. కానీ అంత డబ్బు లెక్కేస్తే అంత డబ్బుని తను సంపాదించాడు. ఆ సోర్స్ ఉంది తనకి. చూడండి, అలాగే ఆ బ్యాంక్ మేనేజర్, పనిచేసే వ్యక్తులు, చిన్న బ్రాంచ్ లాగా ఉంది, కానీ దానిలో క్రెడిట్ అయ్యే అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ. విజయవాడ సంఘం చిన్న సంఘమా పెద్ద సంఘమా? మన వేసే చెప్పులు ఎలా ఉన్నాయి, మన బట్టలు ఎలా ఉన్నాయి, మన వాహనాలు ఎలా ఉన్నాయి, మన రూపం ఎలా ఉంది? ఒక జెంట్లీ మ్యాన్ కనపడితే ఆయన ఎవరో తెలియపోయారు, సరే నమస్కారం అండి, కూర్చోండి, నేను నిలబడతా. ఎంత మర్యాద? వాడు అంటాడు, అదేంటి నాకు ఎంత మర్యాద ఇస్తాడేంటి? నేను బస్ స్టాండ్ కూర్చుంటే ఎవడు అడుగుతాను లేకమన్నా నన్ను, నన్ను ఇక్కడ కూర్చోమన్నాడు, నువ్వు లేచి, నిన్న డ్రెస్ లేదు, ఎవరు డ్రెస్ వేసుకున్నాడు. అదే ఊరిలో వేలం పడతారంటే అప్పుడప్పుడు కలప, టేక్ కలప. ఆ రోజుకి వచ్చారు, వస్తారు అందరూ పాట పాడుకోవడానికి కలప. తెల్లారికి పాట పాడతారు అందరూ. ఆ రాత్రికే తెల్లారి చేరుకుంటారు కాలు పాడు. ఒక్కరోజు వచ్చి ఆ పక్కన చిన్న డిక్కీ హోటల్ ఉంటే ఆ బయట బండ ఉండేదాన్ని కూర్చున్నాడు. ఓ టీ ఏమయ్యా అన్నాడు. టీ ఇచ్చాడు. పొద్దుకుపోయింది. కానీ ఏ ఊరే ఎక్కడన్నా పొద్దుకుపోయింది, హోటల్ కట్టేస్తారా? నేను పని నుండి వచ్చాను. ఏం పని అన్నాడు. అదే ఇక్కడ కలప పాడుకోవడానికి వచ్చాను. కలప రేపు ఉదయం అది ఇప్పుడు కాదు కదా. అలాగా సరే ఉంటాను. అడిగానే పడుతున్నాడు. లోనకి వెళ్ళిపోతే తెల్లారి పొద్దున్నే ఆ లోన రావట్లేదు. గేట్ మేము వచ్చినాను. ఎవరైనా బయటకు రావడానికి ఎవరు ఏలపాడు అన్నారు కదయ్యా. అవును, మరి రావద్దంటావేంటి? నీకేం పని అయ్యా? బాబా బయట జరిగింది.
లేదు నేను పాడతానికి వచ్చాను, నువ్వు పాడతానికి వచ్చావా బాబా? తీరా చూస్తే అది లోనకు వెళ్ళనిస్తే ఎవరో పాడినంత కాలం పాట పాడేశాడు. అతను ఆఖరం చూస్తే డబ్బు లేనివాడుగా ఉన్నాడు. ఎవరు నిరాకరించారు, బయటికి పొమ్మన్నారు. అంత ధరనిధి కలిగిన వాడు అన్న సంగతి తెచ్చిన ఆ పిచ్చి మూటలో డబ్బులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. హీ లుక్స్ లైక్ పూర్ బట్ సో రిచ్. ఉప్పు కప్పురంలో చూడండి ఒక పోలిక నుండి చూడ చూడ రుచులు పురుషులు ఎందు పురుషులు వేరే. పేదవాడు కనబడ్డాడు, పేదవాడితో ధనవంతుడు. కొంతమంది ధనవంతులు కనబడతారు కానీ అది సీరియట్ ఏరియా అంటారు. ఏంటి పక్కమండి మనం దాసులమా, రక్షించబడి మనం దాసులమా కాదా? ఎవరు మనం? క్రీస్తు యేసు దాసుడు అంటాడు భక్తుడు పౌరులు. క్రీస్తు యేసు దాసుడను. ఏమైంది తెలిసే సౌండ్ లేదండి. ఎవరట? క్రీస్తు యేసు దాసుడు, ద సర్వెంట్ ఆఫ్ గాడ్. కానీ దాసుడు, నాట్ ద మాస్టర్. చెప్పండి, మాస్టర్ కాదు, దాసుడు. దీన్ని నన్ను అయ్యగారు పెద్దయ్య గారు అంటారు. అదే నా పట్టు మీరు ఏ భావాన్ని కలిగి ఉన్నారో నేను కూడా ఆ భావాన్ని కలిగి ఉండాలా? తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా? ఇంకా ఉండాలి. అయితే అయ్యా అన్ఫిట్. ఏంటి నాయన కొత్త కలుసు చేయి తీసే పెట్టిన తర్వాత నువ్వు వదిలేసేదని చెప్పా. సరే అది అక్కలేదు, ఇటు కూర్చో. ఆసనప్పుడు అడిగాను, అక్కడే కూర్చో తిరిగి. కుర్చీలకి ఏదో ఉందండి మాత్రం. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతసేపు ఎవరున్నా సరే. సరే, కాబట్టి ఎక్కడున్నాం మనం? పాయింట్ క్రీస్తు యేసు దాసుడు అంటారు. నాట్ ద మాస్టర్, దాసుడు, ద సర్వెంట్. ద సర్వెంట్. కాబట్టి మనం ఎంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడో అంతగా మన విషయం మన భావాన్ని తగ్గించుకోవాలి. అది బేసిక్. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. ఎందుకంటే బేసిక్ ఫార్ములా ఏంటంటే దేనికి వాడుతుంటున్నమాట, నేను సాత్వికుడను మనస్సు గలవాడు. దాసుడు సాత్వికంగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఆ చూపు, ఆ నడక, ఆ నిలబడడం, జవాబు చెప్పడం, ఆ స్వరము, ఈ ప్రతి క్షణము కూడా దాసుడుగానే ఉండాలి. కానీ మాట్లాడేది దాని ఎంటర్ అవ్వదు. ఎందుకు దాన్ని మెయింటైన్ చేయాలంటే, ఎందుకు ఆ భావం కలిగి ఉండాలంటే, ఆ భావం ఉన్నవారి దగ్గరే దేవుడు ఉంటాడు. ఆయన సాత్వికుడు దేని మనసు కలవాడట, ఆయన గుణం అదంట. మరి ఆయన ఎక్కడ సమాజం చేస్తాడు? ఎక్కడ సమాజం చేస్తాడు? చేస్తాను
ఆర్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఏంటి వాడుతున్నావు? దాసుడేనా? ఏమవుతుంది నా మనసులో? అహంకారం ఉంది. అహంకారులు ఏమంటారు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అహంకారం. నేను హైనెస్. దేని మనసు గలవారి యొద్దను, వినయము గలవారి యొద్దను నేను వినయము దేని మనసు ఉన్న దగ్గర నేను ఉంటాను. మట్టి దగ్గర ఉండను. మట్టి దగ్గర ఉండను. నేను ఏ బతుకు దగ్గర ఉండను. వినయము దేని మనసు. అదేంటి? ఆయన ఆరగం. ఎవరు? యేసుక్రీస్తు కూడా ఆరగమే. సేమ్ బర్డ్స్ ఫ్లడ్ లేదా? ఏ జాతి పక్షి ఆ గూటికే తెలుస్తుంది. ఏ గూటి పక్షి ఆ గూటికి. యేసుడు ఏ గూటి పక్షి? సాత్విక గ్రూపు. ఆయన ఎక్కడ వాడతాడు? శ్వాసే ఉన్న చోట. సాత్విక కనబడకపోతే అమ్మో నేను పొరపాటు వచ్చాయి, నేను ఎక్కడ త్వరగా లేచి అతలకి వెళ్ళిపోతాను. కాబట్టి విశ్వాసం ఏమన్నా? భక్తి అంటే ఏమనుకుంటున్నాము? భక్తి ఏ గుణాలు ఉండాలి? భక్తి చేసే వల్ల మనలో మనం ఉండాలా, లేక మనం మనకు దేవుడు ఉండాలా? మన గుణాలా దేవుని గుణాలా? ఎంతమంది చెప్పాలి? నేను సాత్వికుడు దేన మనసు కలవాడని ప్రభు చెప్పాడే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను సాత్వికుడు దేన మనసు కల దానిలో అన్నాడు చేయొద్దండి. ఒకటే కనపట్ల. ఎందుకని? మన సంగతి ఏంటో మనకి తెలుసు. తగ్గించుకో. సాత్వికమైన మనసు, శరీరము జీవం. సాత్వికమైన మనసు ఎక్సర్సైజ్. సాత్వికమైన మనసు మనకు రావాలంటే మన అతిశయ మనసు మనం విడిచిపెట్టాలి. ఇది పోతే కానీ అది రాదు. అది రావాలంటే ఇది పోవాలి, ఇది పోతే కానీ అది రాదు. అతిశయం ఎందుకు ఉంటుంది మనిషిని? నేను చూస్తాను. పక్కవాళ్ళు అన్నం కలిపి తింటా ఆ మీద అన్నం పెట్టకుండా ముద్ద కలిపి అంటుకుండా అలా పెడితే ఆ ముద్ద తినేది అమ్మాయి. అలాంటి నిరుపేద అమ్మాయి, అలాంటి నిరుపేద కుటుంబము, అలాంటి నిరుపేదమైన బిడ్డలు పెట్టారు. అలాంటి బిడ్డ సర్ప్రైజ్గా చేయడం ఒక హోటల్లో. సర్ప్రైజ్ కాదు, రేటు తీసేయకూడదు, కొట్టేయలేడు. అలా 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 ఈ బికేమ్ ఓనర్ ఆఫ్ ద హోటల్. అంబానీ అన్నట్టు దేశంలోనే ధనవంతుడు అంటారు. మరి వాళ్ళ నాన్న ఆ బొంబాయి పట్టణానికి సాధారణ ఒక లేబర్ పని చేయలేదు. కానీ బళ్ళు వాళ్ళ బళ్ళు అవుతున్నాయి, బళ్ళు ఓడనైపోతా ఉన్నాయి. ఓడలాంటి వారు మనం భౌతికంగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత బండిగా మారిపోవాలి. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? అనేక ధనవంతులకు అపేక్షించేవారుగా ఉంటున్నారు మనుషులు. ఏంటి ధనవంతులకు అపేక్షిస్తున్నాం మనం. కానీ బైబిల్ అంటే ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను గురిలోను నానా విధమైన శోధనలు పడి తమను తామే పోల్చుకుంటారు. లోపల ఎవరైతే ధనాన్ని ఆశించి అలా ఎదిగిపోతున్నారో వాళ్ళు చివరికి చనిపోయే వరకు ధనవంతులుగా చనిపోతారు. కానీ వాళ్ళ ఆత్మను వాళ్ళు హత్య చేసుకున్నారు.
కాబట్టి మనం రక్షించబడిన మనము ధనవంతుల మటుకు ఆశపడవరము కాక నేను సాత్వికులను ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అనేక వ్యక్తులైన హానికరమైన అనేక దురాశలను పడుతుంది. అనేకమైన దురాశలు పడుతున్నారు. దయచేసి గమనించండి, రక్షించబడిన తర్వాత మన కాన్సెప్ట్ మారాలి, మన అభిలాషలు మారిపోవాలి, మన యొక్క జీవిత విధానం అనే దాన్ని కూడా హంబుల్గా తీసుకెళ్ళిపోవాలి. నేను 1972వ సంవత్సరంలో డ్యానేట్ దగ్గర ఉంటే కార్డు ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు చదవమని. చదివాను. ఏముంది దానిలో? ఒక అమెరికాకి ఒక ఆయన వస్తాను వచ్చాడు. దాని జాన్ డేట్ ఐఎమ్ ఫ్రమ్ సో కంట్రీ. నాకు ఎంత ఆస్తి ఉన్నది, పెద్ద ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు అమ్మేశాను, దానిలో 10% నేను ఉంచుకున్నాను, 90% పంపిస్తున్నాను మీ సేవకే. ఎప్పుడూ 72, 33 సంవత్సరాల్లో నేను చదివాను మొత్తం. తనకున్న భార్య, భర్త, బిడ్డలు గల కుటుంబము అంత ఖరీదైన ఇల్లు అమ్మి ఇలా ఇండియాలో సేవ, ఈ మొహం చూడలేదు, ఇండియా సేవ గురించి విని అలా అనిపించారు. నన్ను పంపించేసి ఎలాంటి వాడు ఉన్నా చూడండి చూడండి. అంతే కదా, నేను వెళ్ళాను మొదటిసారి అమెరికా దేశం. ఓ రాత్రి ఆ పేరు ఇంకా అవుతుంది, మిస్టర్ టాడ్. వాళ్ళ ఇంట్లో రాత్రి కూడా పెట్టాం. బాగున్నారు, 9 మంది పిల్లలు అయింది. 9 మంది పిల్లలు వచ్చి కంటమే కంటారు. వాళ్ళ ఇంట్లో ఒక పేరు 13 సంవత్సరాలు ఉంటాయేమో. ఈ బైబిల్కి 4 బైబిల్ కలిపితే ఎంత ఉందో అంత ఉందో, అంత చేతిలో ఉన్న బైబిల్ అది మనం వేయలేము. బైబిల్ కూడా లగేజ్ లాగా ఉంటుంది. అంత చిన్న కురవాడు కూడా ఆ రాత్రంతా మాతో ప్రార్థనలు కూర్చున్నాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయిపోయింది, అది ఫస్ట్ టైం అమెరికా వెళ్ళడం. మన దేశం మన సేవ గురించి కొన్ని విషయాలు చెప్పాము. వాళ్ళు ఏం చేయడం బాగా అనగానే, బ్రదర్ మీ సేవ గురించి మీరు చెప్పారు, ఇప్పుడు మీరు విన్నాము. అక్కడ 10 మంది అంత మన ఇట్లా అప్పుడు వాళ్ళు అప్పటికప్పుడే మీ ఇండియన్ సేవ గురించి మేము విన్నాము కాబట్టి రేపటి నుండి ప్రతిరోజు 1 గంట మన హాల్లో కూర్చొని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ సేవ కొరకి. అది వారి నిర్ణయం అన్నారు. మాట అంటే మాట పోషించుకుంటారు వాళ్ళు. మన ఫిన్లాండ్ వెళ్ళాం, దాసులు కూడా వచ్చారు కదా. బట్ ఫిన్లాండ్ వాళ్ళకి ఆలోచన విధానం ఏంటి? 4 గంటలకి కూటం అంటే వచ్చేవాళ్ళందరూ 4ంటికి వస్తారు. 1 నిమిషం ముందు రాదు, 1 నిమిషం వెనక రాదు. చర్చికొచ్చాడు కదా, దేశం అంతా అలాగే ఉంటారు. టైం ఏంటంటే మనం ఆ దేశానికి వెళ్ళిపోయి సుధాకర్ మాస్టర్ బ్యాగ్ ఉన్నాడు, అతను మనోడు ఈ ఊరు కూడా ఇప్పుడు దానిలోకి వెళ్ళాక మన బళ్ళే ఉన్నాడు. దేశం మాటమే బడి మారిపోయింది. రక్షణకి దానికి సంబంధం లేదు. ఆ దేశంలో టైం మెయింటైన్ చేయడంతో అలా ఉంటారు. అబద్ధం కూడా ఆర్డర్ అంట. ఆ 2 విన్నాను నేను. మిగిలిన విషయాల్లో చెప్తే ఒక అతను వస్తాయి. ఒక రోజు మనం కోటానికి వెళ్ళాము, సాయంకాలం కోటానికి. కొన్ని వస్తున్నాడు, ఎవరొచ్చు చాలా జంకీగా ఉన్నాడు. నేను వాక్యం చెప్తూ అతనిగా చూసి మాట్లాడే వాక్యం చెప్పాను. తర్వాత మనోడు అమ్మ ఏంటయ్యా ఆయన చూపించి ఆ వాక్యం చెప్పారు ఏంటంటే ఆయన ఇంకో అమ్మాయితో ఉన్నాడంట.
నేను ఆ వాక్యం చెప్పుకుంటే అతనికి చేసి చూపించాను. అంటే చాలా భక్తి గల వాళ్ళని కనపడ్డాడు గుళ్ళోకి వెళ్తే. సంఘంలో అందరికన్నా యాక్టివ్ మెంబర్గా కనపడ్డాడు. నిజంగా యాక్టివ్ మెంబర్ అంటాడు. చర్చి ఆఫీస్లో యాక్టివ్, సో యాక్టివ్. తీరా వింటే ఏంటి? ఇల్లీగల్ కాంటాక్ట్. అవి మనకు ఆశ్చర్యం కలిగించింది మాకు. కానీ ఇంకా మిగిలిన విషయాలు మన అనేకతో పోల్చుకుంటే ఎలాంటి వారు ఉన్నారంటే మనుషులు దే లుక్స్ లైక్ ఏంజిల్స్, దేవదూతలాగా ఉంటారు. ఇప్పుడు చిన్న ఏదో ఒక మాట చెప్పారు, జరిగింది. అందుకే ఒక ఆయన వచ్చాడు ఒక సంఘానికి పెట్టారు. వస్తే ఆ సంఘం కాపాడి ఆ సంఘంతో అందరూ ఎలాగే తీసి ఒక పేట అది అందరూ ఎలాగే తీసుకెళ్ళారు. చర్చి వాళ్ళ మెంబర్స్ అందరూ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇదంతా ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ త్వరగాలికి అయ్యా చాలా పూర్ మ్యాన్ అండి, చాలా నిరుపేద ఈ ఊర్లో అంటే అలాగని చెప్పి ప్రార్థన చేసి ప్రభు అది ఇప్పుడు నిరుపేదగా ఉన్నాడట, ఇప్పుడు గొప్పగా దీవించయ్యా, ఆశీర్వదించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ వెళ్ళిపోయాడు. తర్వాత 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆయన ఊరు వచ్చాడంట. మళ్ళీ ఎల్లమ్మ తీసుకెళ్ళాడంట. అన్ని ఎల్లమ్మ తీసుకెళ్ళి ఓ రిచ్ మ్యాన్ హౌస్కి తీసుకెళ్ళాడంట. అది పోలీసారి ఇప్పుడు అంత రిచ్గా ఫ్యామిలీ లేదంట ఊర్లో. అది తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఆయన ర్యాప్ వచ్చి పాస్టర్ గారికి కొన్నిసారి నిరుపేదకి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేసేవారు. ఇచ్చిందని చేయమన్నారు. అతనయ్యా ఇవాళ 6 నిరుపేదైన వాడు ఎవరు దాసు అక్కడ కూర్చున్నాడు నిలబడ్డారు. దాసు సంస్కృతి అక్కడ అందరినీ తిరుగుతున్నారు. స్ట్రీట్ రాంబాబు ఉన్నాడు. కట్టినైతే వాళ్ళ రైలు కనపడేది స్టూడెంట్స్. సరే, కాబట్టి ఈయన ప్రార్థన రావటం మానేశాడయ్యా. ప్రార్థన రావడం మానేశాడయ్యా. అదేమంటే పని లేదు, పాపని పని ఆ పని రావట్లేదయ్యా. అయ్యో ప్రార్థన రావడం మానేశాడా? అదేంటి ప్రభావ ప్రార్థన రావడం మానేటువంటి ప్రభావ? ఆ ప్రార్థన ఎలా క్రమంగా ప్రార్థన వచ్చేవాడు అలాగే అతను మళ్ళా తిరుగుతున్న సహాయం చేయకుండా ప్రార్థన చేయలేడంట. ఇక అంతే, ఏడేళ్ళ ఊరిపోతాం మొదలుపెట్టిన. దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తున్నప్పుడు టాటా అనే విషయం చెప్పారు కదా. ఆయన వెళ్ళిపోయారు, మా ఇంట్లో పడుకున్నాం. రాత్రి నిద్రపోతుంటే మధ్యరాత్రి వచ్చి తలుపు పెట్టాడు. అమెరికా దేశం పుట్టిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళి ఎవరు తలుపు పడరు. అలా అలవాటు లేదని ఒక పాస్టర్ గారు వెళ్తుంటే ఇది పాస్టర్ గారు చర్చి మెంబర్ వెళ్ళేది పట్టేది బాగున్నదయ్యా. అయ్యో ఓకే లేదు అదే వచ్చి తలుపు వచ్చాడు. సరిగ్గా ఏమన్నా తలుపు కొట్టాడు. కదా తలుపు తీశారు. వాట్ బెస్ట్ టాన్ ఇంటి వచ్చేవాడు. మనిషి మొత్తం ఏదో విధంగా ఉంది. చాలా గలిపిలిగా ఉన్నారు మనుషులు. ఏంటి అంటే నాకు నిద్ర పట్టలేదు, నిద్ర పట్టలేదు, చనిపోతున్న భయం వేసింది,
రాజ్యంలో ఎవరో ఎలాంటి భూమి ఉంటే నాకు రాలేదు, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నాకు భయం వేస్తుంది. ఏం జరిగింది నీకు? నాకు ఏమీ జరగలేదు, నాకు నిద్ర పట్టలేదు, ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు, గలిబిలిగా ఉన్నాను. నాకు 2 రెస్టారెంట్లోనే ఒక ఇల్లు ఉంది, 2 రెస్టారెంట్లోనే ఒక ఇల్లు ఉంది. ఆ 3 ఒక అమ్మేసి మీ సేవకిస్తాను నేను. ఆ డేషన్ నాకు తీసుకుంటాను ఆశిస్తున్నాను. ఏం చెప్తాను? ఈ 3 ఏది మా అమ్మేమంటాను అడిగాను. అతను తెల్లారి 2 గంటలు మాట్లాడాను. మాట్లాడి అంతసేపు ఎందుకు మాట్లాడానంటే తొందర లేదు, ఇవ్వచ్చు, కంగారు లేదు, తొందరపడమాకు, విన్నావు, మన సేవ చూడలేదు, ఎప్పుడైనా సేవ మాకు చేశారు కదా, అక్కడ సేవ చూడు, అవసరంగా ఉండేవి చూడు, అప్పుడు దాన్ని అమ్మది కానీ అని చెప్పి కన్సల్ట్ చేసి మాట్లాడి అతను నిమ్మపరచడానికి అంత టైం పెట్టలేదు నాకు. ఏం చేశాను? ఓకే చెప్పానా? నేను తర్వాత కూడా 2-3 సార్లు వెళ్ళాను, కానీ ఆ ప్రస్తావన నేను ఎత్తలేదు. కాబట్టి మా సహవాసం ధనాపేక్ష గారి సహవాసం కాదు ఇది. చూడంలో ఒక అతన్నాడు, అతను బాగా మార్చుకుంది, అతను మార్చుకోలేదు, ప్రార్థన వస్తున్నాడు అప్పుడప్పుడు. అతను క్యాన్సర్ వచ్చింది, ప్రార్థన చేస్తుంది సంఘం. క్యాన్సర్ కొంత తగ్గింది. క్యాన్సర్ అయితే వస్తుంది, తగ్గుద్ది, మళ్ళీ కొంతగా మళ్ళీ పెరుగుద్ది, అది లక్షణాలు ఉన్నాయి. సరే తీరా చూస్తే ఈ స్థలమా ఇలా స్థలం ప్రార్థన చేస్తావా, గుడి కట్టుకోండి అన్నాడు. గుడి లేదు, మనకి ఇళ్ళలో పెట్టుకున్నాం ప్రార్థన. ఈ స్థలం నాదేనయ్యా, తీసుకోండి, చర్చి కట్టుకోండి అన్నాడు. సర్లే అన్న. తీసుకుంటామంటే ఏమవుతుంది, ఆత్మీయ కంగారండి. సంఘం అది తీసుకురంటే సంగతి తీసుకుందాం తొందరగా ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఎవరన్నా చర్చికి వెళ్తానా స్థలం ఇవ్వలేదని నేను దిగితే అన్నాడు. కానీ కొన్నిసార్లు మూమెంట్ అలా వస్తుంది జనాది, ఆ ప్రేరణ, అదే దాన్ని ఏమంటారు, ఉద్రేకంతో మాట్లాడతాను. తీసేసుకోవాలి, కానీ నాకు ఇష్టం ఉండదు. అది మారిపోయినా సరే తీసుకోలేదు. ఒకసారి ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి, న్యూస్ పక్కన పల్లెటూరు వచ్చింది. అలా కొత్త క్యాన్సర్, కొన్ని 1-2 నెలలు ఉన్నారు మందిరంలో, తగ్గింది. ఇప్పుడు నాగమ్మ గారిని పిలిచి, అమ్మ నా మొత్తం క్యాన్సర్ తగ్గింది, వైద్యుడు సందా చేయాలనుకున్నాను, ఇద్దరితో 2 సందా చేద్దామని చెప్పిందట. ఆయన నాకు చెప్పింది. సో వేసే అంటారు వీళ్ళు అని చెప్పి ఎవరు చెప్పంటే సందా డబ్బులకి వెళ్ళను కదా జోలికి. నేను అమ్మ ఈ వారం ఏమన్నా బంగారం పడిందా, పడితే మాత్రం పొట్టడానికి పక్కన పెట్టు, దాన్ని అమ్మేసి దేవుని సైడ్ వాడకూడదన్నా. ఎప్పుడు వచ్చినా సరే అమ్మేసి అంత దేవుని సైడ్ వాడతాను నేను. కానీ మరి వాడు అంత బంగారం చూడగానే ఎందుకు అమ్మాలనిపించలేదు, నేను అలాగే పొట్టగా దూచుదాం అనుకున్నాను. వచ్చింది లేదా 6 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు. మా అమ్మ దిద్దులు సంపాదించిందంటే అమ్మకి అని వచ్చింది. ఒక మనిషికి ఇచ్చి పంపించి ఇచ్చి వచ్చాము. కాబట్టి ఒకసారి ఏడులో ఒక వస్తాను వచ్చాడు, ఆయన ఎవరో తెలియదు, సేవకుడు. అయ్యా నేను వృద్ధ సేవకుడిని, నా భార్య ముసలి, నేను ముసలివాడిని, ఏడులో సేవ చేస్తున్నాను, ఇంతకాలం సేవ చేసే నాకు పిల్లలు లేరు, నేను చనిపోయేలాగా ఉన్నాను, నేను చనిపోతే సేవ ఏం చేద్దామని అనుకుంటున్నాను. చాలామంది చాలా చిన్న సేవలు, పెద్ద సేవలు, సంఘాలు, సహవాసాలు కూడా మాకి అంటున్నారు. మీరెవరో నాకు తెలియదు, కానీ నాకు ప్రేరణ వచ్చింది, అందుకని మీకు ఉత్తరం రాస్తున్నాను, మీరు వచ్చి ఈ మందిరాన్ని తీసుకోండి అని ఉత్తరం రాశాడు.
రాస్తే ఆ ఉత్తరం సుధాకర్ శాలకు పంపించి ఈ ఉత్తరం రాశాడు. వెళ్ళి చూడమన్నా చూశాడు. తర్వాత మేము వెళ్ళాం చూడడానికి. కోట్లు ఖరీదు చేసేటువంటి స్థలం, చర్చి, మందిరం. అమ్మగారిని వెళ్ళాను, చూసాం, ఆయనతో మాట్లాడాం. ముసలోళ్ళు అయిపోయారు, పడిపోయారు. నెక్స్ట్ వాళ్ళు సేవ చేసేవాడు ఎవరు లేరు, పిల్లలు కూడా లేరు. దేవుడు మనకి ఇమ్మని చెప్పి అన్నారు. అప్పుడు సరే, మీరు వృద్ధాప్యం ఉన్నారు, ఓ భార్య భర్తలు సేవలు పంపుతాం నీ దగ్గరికి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, గదే ఉండి వాళ్ళే పాటలు పడతారు, వాక్యం చెప్తారు. మీ వారం అంతా వంట వండి పెడతారు, పరిచర్య చేస్తారు. ఆ సందర్భంలో మీకే ఇస్తాం, అతనికి ఏమి ఇవ్వం, అతను మా డబ్బుతో పోషిస్తాం. ఆ సందర్భంలో మీకే ఇస్తాం. అది కాదు, నెలకి 2,000 రూపాయలు మళ్ళీ మేమే ఇస్తాం, మీ ప్రతినంత కాలం అని చెప్పాం. సరేనయ్యా అన్న, పెట్టాము. కొంతకాలం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మరి ఇది రాసేస్తామని మీ పేరు అన్నారు. రాయొద్దు రాయొద్దు రాయొద్దు, రాయితే తదనంతరం రాయండి, తదనంతరం రాయండి అని మీరు వెంటనే రాయొద్దు అన్నారు. అక్కడ ఆ రోజున బ్యాంకులో పనిచేస్తుంది ఏ రోజు ప్రభాకర్ గారు. సరే, వాళ్ళు తొందర చేస్తారు, పెట్టేసుకోమని. అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. మీరు వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ సంగతి కాకుండా మీరు వీలునామా రాయండి అని చెప్పేసి చెప్పి 100 సార్లు చెప్పి ఆయన పంపించాను. వాళ్ళు ఆయన ట్రాక్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించారు. వాళ్ళ పేరు దానికి 50,000 అయింది, నేనే కట్టాను. కొన్ని దినాలు అయిన తర్వాత, కొంత మాసాలు గడిచిన తర్వాత ఆయన ఎవరో అభివృద్ధి చెప్పారంట, అదంతా ఆయన పేరు పెట్టుకున్నారంట. అది ఏదో సంథింగ్ ఎవరో ఒక మాట అన్నారని విన్నా. ఆ మాట ఆ ముసలాయన కూడా అట్లా రాయమంటే ఎట్లా రాసేది అన్నాడట. కొన్ని విన్నాను, చెబుతాను. తెల్లారి పొద్దున వెళ్ళిపోయి నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేసాను, మళ్ళీ 50,000 పెట్టి. ఎందుకు చెప్తున్నానంటే, సహోదరు ధనాపేక్ష లేదు. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉంటాయి. కాబట్టి ఇక మన భాగం ఏంటంటే, ఏమవుతుందా సార్ 31 సరే. కాబట్టి మన భాగం ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క దాసులుగా ఉండేటువంటి మనము, మన బాధ్యత, మన భావము, మనకి గురి ఆత్మను సంపాదించాలి. ఆత్మను సంపాదించాలి. ఆత్మనే మన ధనం కింద లెక్కేసుకోవాలి. కొమ్మగా ఉన్న విశ్వాసం నీవు ఎన్ని ఫలాలు ఫలిస్తున్నావు? సహవాసంలో